నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ మాదిగల వ్యతిరేక పార్టీ అన్న మందకృష్ణ. ఇవాల్టి నుంచి 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ 2 పరీక్షలు. 2 గంటల ముందుగానే విద్యార్థులకు ప్రవేశ అనుమతి. తైవాన్లో భారీ భూకంపం, కుప్పకూలిన భవనాలు, సునామీ హెచ్చరికలు జారీ. నిర్మల్లో 43.50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు కక్కుతున్న భానుడు. డీటెయిల్స్ చూద్దాం. తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రాథమిక సమాచారం మేరకు భూకంపం వల్ల ఒకరు చనిపోయారని, మరో 50 మందికి పైగా గాయపడ్డారని తైవాన్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. భూ ప్రకంపనల దాటికి పలు నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలగా ప్రజలు భయాందోళనతో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. భవనాల శిథిలాల కిందే అనేక మంది జనం చిక్కుకున్నట్లు తెలుస్తుంది. హువాలియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది అమెరికా జియోలాజికల్ సర్వే. తైవాన్తో పాటు జపాన్కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మియాకోజిమా సహా జపాన్ దీవుల్లో సుమారు 3 మీటర్ల ఎత్తులో సముద్రాలను ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొంది. టర్కీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఇస్తాంబుల్లోని నైట్ క్లబ్లో ఆధునీకరణ పనులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల దాటికి 30 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్లబ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఔరంగాబాద్లోని ఓ టెక్స్టైల్ షోరూంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మరణించారు. ఘటనా స్థలిలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ రాకెట్లా దూసుకుపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా పరుగులు పెడుతున్న పసిడి రోజుకో రికార్డును బద్దలు కొడుతోంది. ముదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండటంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ అక్షరాల 70,000 దాటింది. 22 క్యారెట్ల బంగారం సైతం 64,000కు ఎగబాకింది. కిలో వెండి 83,000 మార్కెట్కు చేరువైంది. 70,000 దాటిన తులం బంగారం ధరను చూసి కొనుగోలుదారులు భయాందోళనకు గురవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంలోనే ధరలు ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడంతో ఢిల్లీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయన జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తారా, లేక తన పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే తన స్థానంలో భార్యకు బాధ్యతలు అప్పగిస్తారా? ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు పాలిటిక్స్ కు దూరంగానే ఉన్న ఆమె కేజ్రీవాల్ అరెస్ట్ తో తెరపైకి వచ్చారు. దీంతో తదుపరి ఢిల్లీ సీఎంగా ఆమెనే బాధ్యతలు చేపడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయినా సునీత ఒకవేళ సీఎం పదవి బాధ్యతలు చేపడితే ఆప్ నేతల మద్దతు ఎంతవరకు ఉంటుందనేది అసలు సమస్య. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి మాట తప్పాడని మండిపడ్డారు. రుణమాఫీ అయిన వాళ్లంతా కాంగ్రెస్ కు ఓటేయాలని, కానీ వాళ్లంతా బీఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మనం అడగలే. ఆయన్నే అన్నాడు, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు వచ్చేస్తున్నా, ఫస్ట్ సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా, ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకుని బ్యాంకుకు ఉరుకురికి తెచ్చుకోండి, నేను చేస్తా అన్నాడు రుణమాఫీ. మనం అడగలే, మనం డేటు చెప్పమనిలే, మనం అసలు లెక్క కూడా చెప్పమనిలే. ఆయననే అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఇంకొక వారం అయితే ఏప్రిల్ 9 వస్తుంది. అడగద్దా మరి రేవంత్ రెడ్డిని, ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగద్దా? అడగాలనా? అందుకే మేడ్చల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి, ఎవరెవరికైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో, ఎవరెవరికైతే 2 లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామాన చెప్దాం. 2 లక్షల రుణమాఫీ అని మనం అడగలే, ఆయననే చెప్పిండు డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పి నరికిండు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి. పెద్ద మాటలు చెప్పిండు. ఏమేం మాటలు చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు. ఎవడన్నా అడిగిండు ఆయనను? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా అన్నాడు. పడ్డాయా అమ్మాయి వాళ్ళకన్నా? ఎక్కడన్నా చాలా అయిందా? రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు. పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు 15,000. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. నిన్న మా లక్ష్మారెడ్డి గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్తో మాట్లాడుకుంటా, నువ్వేం అధైర్యపడక తమ్ముడు, మేమున్నాం నీకోసం అని చెప్పి లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న ఆటో డ్రైవర్లకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. రైతులు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు, విద్యార్థులు కోపంగా ఉన్నారు. నిన్న ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ 1 విడుదల అన్నాడు. అది కూడా ఎత్తగొట్టిండు. విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు. ఏ వర్గము సంతోషంగా లేదు. ఒక దిక్కు ఎండలు మండుతున్నాయి, కరెంటు మంచిగుందా? కరెంటు కట్లు అవుతున్నాయా? అయితలేవా? బాగుందా కరెంటు? మోటార్లు కాలుతున్నాయా? ఇదే మాట రైతులకు యాద్ చేయాలి. మోటార్లు కాలబట్టే, చెర్లు ఎండబట్టే, కరెంటు కోసం మళ్ళీ అర్ధరాత్రి బావి కడవై వండుకునే రోజులు మళ్ళా మోపోయినాయి. వెనకటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి. తెచ్చిండు మళ్ళీ పాత రోజులు మళ్ళీ తెచ్చిండు. అయినా రేవంత్ రెడ్డి గారిని అని కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు, చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు. కానీ మనమే తప్పు చేసినాం. ఏం తప్పు చేసినాం? ప్రజలకు మనమే చక్కగా చెప్పలే, మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలే. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% పెంచిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు, కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మన దిక్కు తిప్పుకోలేదు. రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరు చేయలే. రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, రైతు వేదికలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలే. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మన దిక్కు మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొక్కసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి.
మన పోటీ కాంగ్రెస్తో లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్ళకు, అన్నా సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మనిషిగా చూసే పార్టీ, మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలా. అదేవిధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి, కొట్లాడేటోళ్ళు కావాలి, మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్లో అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి రాబోయే 40 రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం, మన ప్రభుత్వం పోయింది కరెక్టే, కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు, కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం, గల్లీ గల్లీ తిరుగుదాం, ఇంటింటికి పోదాం, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్లో జరగకుండా చూసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. రైతుల సమస్యలపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు, లోన్లు చెల్లించాలన్న ఒత్తిళ్లపై లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు పంటకు 500 రూపాయల బోనస్, ఎకరానికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని రేవంత్ చెప్పిన హామీని గుర్తు చేశారు. రేవంత్ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు రేవంత్ ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా ₹1 రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు హరీష్ రావు. ప్రభుత్వ హామీలతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీర్చాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయని లేఖలో ఫైర్ అయ్యారు. వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని లేఖలో ప్రస్తావించారు. ఈ 4 నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15,000 చొప్పున పెట్టుబడి సాయం, పంట పొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని రేవంత్ ను హరీష్ రావు డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి చెప్పండి. బ్యాంకుల నుంచి నోటీసులు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే నడుము బిగించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పట్ల పోరాటం కూడా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రుణమాఫీ సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తామని దానిపై బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక మందికి రైతాంగానికి నోటీసులు అందజేస్తున్నారు బ్యాంక్ అధికారులు. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, మీరు రుణాలు తీసుకున్నారు, రుణాలు చెల్లించాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరోమారు రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 4 నెలలు కావస్తున్నా ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా ఇప్పటికీ రుణమాఫీ పైన ఇంటర్నెట్ మాట కూడా మాట్లాడడం లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇచ్చి తీవ్ర ఇబ్బందులు గుర్తు చేసిన సందర్భంగా వారికి గుర్తు చేశారు. అంతేకాకుండా రైతులపై ఏదైతే భారం ఉందో ఈ రుణమాఫీకి సంబంధించిన భారం వడ్డీల రూపంలో మరింత పెరుగుతుందని ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు కేసీఆర్ నాయకత్వం 2 పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు లక్ష చొప్పున 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. ఒక్క బ్యాంక్ కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడు కూడా నాడు రైతులపై ఒత్తిడి చేయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ₹1,00,000 వరకు రైతులకు సంబంధించిన రుణాలను మేమే కడతామని బ్యాంకర్లకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ముందస్తు హామీ ఇచ్చిందని దాని ప్రకారమే ప్రభుత్వం ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణమాఫీ పొందగలిగారని చెప్పేసి కూడా రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధానం ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన చేయకపోవడం వల్ల రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి గందరగోళంగా ఉందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి తప్పిందో రుణమాఫీ విషయంలో ఈ మాట నెరవేర్చుకోవాలని కూడా సందర్భంగా చెప్పారు. అయితే ఇప్పటికే 24 గంటల విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయి. సకాలంలో నీళ్ళు అందక ఈ 4 నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారని, రుణమాఫీ విషయంలో బ్యాంకుల ఒత్తిళ్లకు వేధింపులు తట్టుకోలేక కూడా రైతులు ప్రాణాలు తీసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా రుణమాఫీతో పాటు ఇతర ఏదైతే రైతు భరోసా కావచ్చు, ఇతర ఇది ఏదైతే రైతు నష్టపోయే పంటకు పరిహారం చెల్లించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారు ఇస్తారన్న హామీ ఏదైతే ఉందో ఒక కింటాకి ₹500 బోనస్ ఇచ్చి ఖచ్చితంగా ఈ యాసంగిలో వర్గాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా మద్దతు ధరతో పాటు ఏదైతే ఎకరానికి 10,000 పెట్టుబడి ఖచ్చితంగా ఈ యాసంగి నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎండిన పంటలను పరిశీలించి ఎకరాకు 25,000 చొప్పున ఏదైతే పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రైతు పోరుబాట విషయంలో ఇప్పటికే కొంత ప్రభుత్వం దిగొచ్చింది మరింత దిగొచ్చేలా ఒత్తిడి చేసేలా ఈ లేఖలో పేర్కొన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముద్దునిద్ర వీడి తెలంగాణ రైతాంగం పట్ల, తెలంగాణ రైతుల పట్ల ఉండాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఏదైతే 70% వరకు కుటుంబాలు వ్యవసాయం పైన ఆధారపడిన వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి, ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోవాలి, మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇటు రైతు భరోసాతో పాటు ఎవరైతే పంట నష్టపోయలేదు వడగళ్ల వానతో పాటు ఇటు నీళ్ళందక పంట ఎండిపోయే ఎవరైతే రైతన్నలో వారికి ఖచ్చితంగా 25,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఎకరానికి డిమాండ్ చేశారు. ఇటు ఖచ్చితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తో పాటు నీళ్లు అందుబాటులో ఉన్న దగ్గర నీటిని విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ఏదైతే ఇటు రైతు రుణమాఫీ సంబంధించి డిసెంబర్ 9 మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు మరోసారి గుర్తు చేశారు. రుణమాఫీని వెంటనే అమలు చేయడం, లేదంటే బ్యాంకుల వారికైనా కనీసం వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా ఒక నోటు రిలీజ్ చేయాలి, రైతులపై ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి కూడా సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ రైతుల రుణమాఫీతో పాటు ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించే విధంగా రేవంత్ రెడ్డికి మరోసారి గుర్తు చేశారు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. మోదీ పాలనలో పెట్రోల్ డీజిల్ పై నిలువు దోపిడీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. 10 ఏళ్ల కిందట 2014లో మోదీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న క్రూడ్ ఆయిల్ ధర, పెట్రోల్ డీజిల్ ధరలు నేడున్న ధరలను పోల్చి చూపుతూ ట్వీట్ చేశారు. 2014 ఏప్రిల్ 2న క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $105.56 పెట్రోల్ ధర లీటర్కు ₹72.26.
డీజిల్ ధర లీటర్కు 55 రూపాయల 49 పైసలుంది. 2024 ఏప్రిల్ 2న అంటే నిన్న అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్కు $86.44 పెట్రోల్ లీటర్ ధర 107 రూపాయల 41 పైసలు, డీజిల్ ధర లీటర్కు $95 రూపాయల 65 పైసలుంది. 10 ఏళ్లలో క్రూడాయిల్ ధర $20 తగ్గినా మన దేశంలో పెట్రోల్ పై లీటర్కు 35 రూపాయలు, డీజిల్ పై లీటర్కు 40 రూపాయలు పెరిగిందని కేటీఆర్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగటానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఇది భారతీయులంతా ఆలోచించాల్సిన విషయమన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల కనీస అవసరాలపై భారంపై బాధ్యత ఎవరిదని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికతో ప్రభుత్వం దిగి వచ్చింది. 24 గంటల డెడ్ లైన్ కు భయపడి సర్కార్ వెంటనే స్పందించింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. 24 గంటల్లో కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే తామే నీటిని విడుదల చేసుకుంటామని తేల్చి చెప్పారు. హరీష్ రావు హెచ్చరికతో ప్రభుత్వం దిగి వచ్చి నీటిని విడుదల చేసింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఇటు తమ పక్షాన నిలబడిన హరీష్ రావుకు రైతులు కృతజ్ఞతలు చెప్తున్నారు. ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం. అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని, తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి 10,000 ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, బాల్కా సుమన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం బీఆర్ఎస్ పై ఉన్న కోపంతోనే కాంగ్రెస్ సర్కార్ రైతులను నీరందించకుండా ఇబ్బందులు పెడుతోందని వారు ఆరోపించారు. ఎందుకు అంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో పంటలు చూడ్డానికి పర్యటిస్తే 100 రోజుల తర్వాత 4 సార్లు మేడిగడ్డ వద్దకు వెళ్ళి ఆరోపణలకు లేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నంతో పాటు అసెంబ్లీలో 3 పర్యాయాలు కాళేశ్వరం మీద చర్చించిన తర్వాత ఈ 100 రోజుల్లో ఎన్నడూ ఎక్కడా కూడా నీటి విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఉన్న నీళ్ళ గురించి కానీ ఏ మాదిరిగా అలొకేట్ చేస్తున్నామని కానీ అవసరానికి సరిపోతాయా లేదా అని కానీ సమీక్ష చేయని పెద్దలు అధికారంలో ఉండి అధికారం రాగానే చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయి మాట్లాడుతున్న వాళ్ళు కేసీఆర్ గారు పర్యటన చేసిన మరుసటి రోజు దాదాపు 8 మంది 9 మంది మంత్రులు ఢిల్లీలో, తెలంగాణలో అక్కడక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశాలలో పత్రికా సమావేశాలు పెట్టి చాలా మాట్లాడారు. కేసీఆర్ ప్రతి మాట అబద్ధమేనట,
కేసీఆర్ ఇంతగా దిగజారుతారా అని మాట్లాడుతున్నారు. అంతా పెద్ద మనుషులే, నేను ఇక వాళ్ళ పేర్లు తీసుకోవడం అంత మంచిది కాదు. ఏమయ్యా ఇన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నారా? పోయొచ్చిన రోజే గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎందుకు రిలీజ్ చేశారు? ఇవాళ తను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే కనీస ఇంగితం లేకుండా, సోయి లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మరోసారి రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకునే ప్రయత్నం చేసిండు. పిచ్చోడి చేతుల రాయి లెక్క, పిచ్చోడి లెక్క ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హార్పిక్ కొని పంపించాలి ఆయనకు. టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, అది తీసుకొని నోట్లు వేసుకొని పుక్కులు ఇచ్చుకొని కడిగితే తప్ప రేవంత్ రెడ్డి నోరు చక్కగా కాదు. కనీసం అప్పుడన్నా జరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానో సోయితోటైనా మంచిగా మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ అట ఎలుకట పొగబెట్టిండట, బయటకు వచ్చినట, సింహం వచ్చినట్టు వచ్చిండు బయటికి కేసీఆర్. ఒక పక్కన కాలికి గాయమైనా తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటికి వస్తే లాగులు దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు. అందుకే గాయత్రి పంప్ ఆన్ చేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లజ్జా లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే గాయత్రి పంపును ఆన్ చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే నువ్వు నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టులు మళ్ళా కాలువలోకి వదిలిపెట్టే ఒక ప్రయత్నం చేసినావు. ఎక్కడ రోడ్ల మీదకి రాలేదు. కానీ 100 రోజుల పరిపాలన, సుమారు 4 నెలలుగా వస్తుంది వీళ్ళ పరిపాలన చూస్తే, అసలు దేశంలో ఇటువంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందో లేదో పెద్దలు పున్నల లక్ష్మయ్య సార్ లాంటి వాళ్ళు చెప్పాలి. ఇంత అనతి కాలంలోనే అన్ని రంగాల్లో ఫెయిల్ అయి స్టేట్ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తూ రాజకీయ కక్ష సాధింపుల దిశగానే ఆలోచన చేస్తూ 4 ఓట్లు సీట్లే పరమావధిగా ప్రతిపక్ష నాయకుల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తూ చిల్లర రాజకీయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వ ధోరణి చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ రైతులు దాదాపు యాసంగి సీజన్లో మా ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో సుమారు 6-7 సంవత్సరాలు కూడా యాసంగి సీజన్ 60 లక్షల ఎకరాల వరకు పంటలు వేసుకునేది, వరి పంట ముఖ్యంగా. ఈ యాసంగి సీజన్లో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంత దారుణం. అదేవిధంగా ఎండాకాలంలో మా ప్రభుత్వ హయాంలో చెరువులు మత్తలు దుంకినటువంటి సందర్భాలు చూసినాం. చెక్ డ్యాముల్లో ఎండాకాలంలో నీళ్లుంటే ఎమ్మెల్యేలు కూడా దుంకి రైతులతోని, ప్రజలతోని, యువకులతో కలిసి ఈతలు కొట్టినటువంటి సందర్భాలు గత వేసవిలో చూసినాం. మరి వాళ్ళు ఎక్కడన్నా చెక్ డ్యాములలో నీళ్లు కనబడుతున్నాయా? చెరువులు మత్తలు దుంకుతున్నాయా? రిజర్వాయర్లలో నీళ్లున్నాయా? చెర్లలో నీళ్లున్నాయా? భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి నిన్న ముషంపల్లికి మా కేటీఆర్ గారు పోతే ఆ రైతు ఏడుస్తూ ఉన్నాడు. అధికారంలోకి రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టేది లేదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ హెచ్చరించారు. సాగర్లో ఆయన ఉంటున్న క్వార్టర్స్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. విషయం తెలుసుకున్న నోముల భగత్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్తుండగా అనుముల మండలం అలీనగర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నోముల భగత్ తో మిర్యాలగూడ డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. ఈ క్వార్టర్ ను గతంలో తన తండ్రి నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేటాయించిందని భగత్ అన్నారు. ఇప్పుడు ఉన్నపలంగా ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి ఇంటిని సీజ్ చేయడాన్ని భగత్ తీవ్రంగా ఖండించారు. నాగార్జున సాగర్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఎంతో మందికి వర్తించని నిబంధన తనకే వర్తించడం ఏంటని ప్రశ్నించారు భగత్. స్థానిక కాంగ్రెస్ నాయకులు కందూరు జానారెడ్డి, ఆయన కొడుకులు ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని భగత్ అన్నారు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు E19 క్వార్టర్స్ నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత 5 రోజులు వాళ్ళు ఒక లెటర్ రాసినప్పుడు మీరు కంపిటెంట్ అథారిటీ కాదు, కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి
అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము. మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన 5 రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వ్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెషర్ వస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే, సార్ నేను రేపు వస్తాను, రేపు మాట్లాడతా కలెక్టర్ గారితో అని చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము, నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు, మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు. అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టు ఉంటుంది. ఈరోజు ఏం పెట్టుకోకండి. నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే అది ఆలోచన కూడా లేదని చెప్పి కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్లో ఉన్న క్వార్టర్స్ని నేను వారం లోపల తిరిగి ఇచ్చేసిన. వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ని తిరిగి ఇచ్చేసిన. ఇదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నాకు ఎన్ఎస్పి క్వార్టర్స్ని కూడా ఈ 19 క్వార్టర్స్ని కూడా అలాట్ చేసి ఉంటే తిరిగి ఇచ్చే బాధ్యత నాది ఉండే. ఎన్ఎస్పి వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే, జానారెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు. దాంతోపాటు సామాన్యులకు అలాట్ చేసినారు. వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చు అంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈరోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు. ఖచ్చితంగా కాలం తిరిగి వస్తుంది. ఇదే కాలం, ఇదే పోలీసు వాళ్ళు మళ్ళా ఇదే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే చేసిరో అంతగా మీరు అనుభవించే విధంగా ఖచ్చితంగా చేసి చూపిస్తాం.